మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. 2026 సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. కుంభరాశి వాళ్ళకు గ్రహస్థితి ఎలా ఉందో చూసుకునే ముందు, ఈ రాశిలోనే రాహువు, సప్తమంలో కేతువు, ద్వితీయంలో రాశ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. ఏలినాటి శని కంటిన్యూ అవుతా ఉంది. శనేశ్వరుడు 10వ దృష్టితో 11వ స్థానాన్ని చూస్తున్నాడు. 7వ దృష్టితో 8వ స్థానాన్ని చూస్తున్నాడు. 3వ దృష్టితో రవిశనులను చూస్తున్నాడు. 4వ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే శనేశ్వరుడు 4, 11, 8 స్థానాలు చూస్తున్నాడు. అదేవిధంగా 3వ ఇంట కుజుడు ఉన్నాడు. కుజుడు 8వ దృష్టితో 10వ స్థానాన్ని, 7వ దృష్టితో 9వ స్థానాన్ని, 4వ దృష్టితో 6వ స్థానాన్ని చూస్తున్నాడు. ఇది శని యొక్క చూపు. కుజుడు 6, 9, 10 స్థానాలను చూస్తున్నాడు. అదేవిధంగా రవి బుధులు కూడా 10వ స్థానం చూస్తున్నారు. గురువు 5వ స్థానంలో ఉన్నాడు. ఆయన 9వ స్థానాన్ని, అదేవిధంగా రాశిని, అదేవిధంగా 11వ స్థానం చూస్తున్నాడు. అంటే 1, 9, 11 స్థానాలను గురువు చూస్తున్నాడు. ఇది వీళ్ళకి అదనపు దృష్టిలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఈ రాశిలో రాహు ఉండడం మంచిది కాదు. మంచిదంటే మంచిది, మంచిది కాదంటే కాదు. ఎందుకంటే రాహువు మెలిఫిక్ ప్లానెట్. ఎక్కువగా మంచి ఆలోచనలు చేపించడు, ప్రశాంతంగా పెట్టడు. అది కరెక్టు, ఇది కరెక్టు, ఇది మనదే, అది మనదే, అది కావాలి, ఇది కావాలి, ప్రశాంతత పెట్టడు. ఒకవేళ లభించినా ఇంకా వచ్చుంటే బాగుంటుంది అంటే. రాహు అంటే వ్యామోహం, ఆశ, కోరిక, మోహం, వ్యామోహం. అంటే ఆ పీక్ స్టేజ్. నాకు కావాలన్నా నేను ఎక్కడి వరకైనా వెళ్తాను అంటూ ఉంటారు చూడండి. అది చిన్నదే ఉంటుంది, కానీ దానికోసం ఎంతవరకైనా వెళ్తాను అంటుంటాడు. అటువంటి ఆలోచనలు ఇచ్చేవాడు రాహు. ఆయన రాశిలో ఉండడం అంత మంచిది కాదు. ఇక్కడేమో మూల త్రికోణ రాశి కాబట్టి మంచిదే. కానీ ఇక్కడ దుర్గాదేవి ఆరాధన కంపల్సరీ చేయాలి. నాన్ వెజ్ ఎక్కువ తినాలనిపిస్తుంది రాహుకి. నాన్ వెజ్ అంటే ఇష్టం. నాన్ వెజ్ అంటే రాహు. మసాలా ఫుడ్ రాహు. ఈ పిజ్జాలు, బర్గర్స్, ఈ జంక్ ఫుడ్ మొత్తం రాహువే. అంటే రాహు తల మాత్రమే ఉంటుంది, బాడీ ఉండదు. ఈ అనంత విశ్వం రాహుదే. ఆయన ఇప్పుడు తల మాత్రం ఉంటుంది. రాహు రాశిలో ఉంటే మీ తలలో ఉన్నాడు రాహు అని అర్థం. మీ మీదనే ఉన్నాడు, జన్మలో ఉన్నాడు అని అర్థం. అప్పుడు ఏదేదో తినాలనిపిస్తుంది. ఏం తిన్నా ఆశ తీరదు. ఏదేదో కావాలనిపిస్తుంది, కానీ ఆశ తీరదు. అంటే తీరని ఆశ రాహు. అందుకే పెద్ద పెద్ద డాన్స్ 100,000 కోట్లు సంపాదిస్తే కూడా మళ్ళీ డబ్బు కోసం మళ్ళీ ఎంతైనా చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ దాన్ని తింటారంటే తినలేరు. దాన్ని దాచిపెట్టి భయపడుతూ ఉంటారు. అది ఎత్తిపెట్టేప్పుడు ఒక రోజుకి బల్క్కి వెళ్ళిపోతుంది. అంటే మొత్తం ఆయన ఇచ్చి జీరో చేసేస్తాడు రాహు. షేర్ మార్కెట్ అంటే రాహు. అందుకే షేర్ మార్కెట్ వెనకటి పడతారు. ఒక రోజులో కోటేశ్వరులు అవుతారు, ఒక గంటలో రోడ్ల పాలైపోతారు. మొత్తం ఇస్తాడు, ఆశ తీరదు, మళ్ళీ పోతారు, జీరో అయిపోతారు, మళ్ళీ దాని వెనక పడతారు. ఈ గుర్ర పందాలు, ఈ జోదము, బెట్టింగ్స్, ఇవంతా షేర్ మార్కెట్, ఈ మైండ్ గేమ్స్ అంతా రాహు. రాహుకు మాత్రం మైండ్ ఒకటే ఉంది. ఆయన జన్మలో ఉన్నాడు. జన్మలో ఉంటే ఏమవుతుంది? ఏదో చేయాలనిపిస్తుంటుంది. వచ్చింది కదా, ఇంకా కావాలనిపిస్తుంది. అక్కడ తృప్తి పడగలిగితే, వచ్చిన దాంతో తృప్తి పడగలిగితే మీరు రాహుని మీరు జయించినట్లే. ఇక రాహు ఏం చేస్తాడు? నాకు కావాల్సిన అనుకుని నేను ఎక్కడికైనా వెళ్తాను కదా, నేను ఏమైనా చేస్తాను అంటే రాహు మోసం చేసేదానికి కూడా వెనుకాడ్డు. నాకు కావాల్సిన దానికోసం ఏమైనా చేస్తానంటే ఏమి? ఇంటెలిజెన్స్, బ్రెయిన్ ఎక్కువ ఆయనకి, తెలివితేటలు ఎక్కువ. మోసం షార్ట్ కట్ మెథడ్లోనే సంపాదిస్తాడు మొత్తం. కాబట్టి గ్యాంబ్లింగ్ మొత్తం రాహువే. కాబట్టి ఇప్పుడు కుంభరాశి వాళ్ళకు ఏలినాటి శని వేరే నడుస్తూ ఉంది. ఏలినాటి శనిలో తీవ్రమైన బాధలు ఎదుర్కొంటున్నారు. రాశిలో రాహు ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కుంభరాశి వాళ్ళకు మాకేడున్నాయన్నటువంటి లక్షణాలు అంటే ప్రశాంతత ఉండదు అంతే. ఇటువంటివన్నీ మీరు చేయకపోయినా
ప్రశాంతం ఉండదు. సహజంగా రాహు యొక్క లక్షణాలు చెప్పాను. అటువంటి లక్షణాలు ఉన్నటువంటి గ్రహం రాశిలో ఉంది. తర్వాత రాహు తర్వాత ఇటు కేతు వరకు ఏ గ్రహము లేవు. ఇక్కడ ఈ స్థానాలుగా చూస్తున్నాయి. పంచమంలో గురువు మీ రాశిని చూస్తూ రాహువుని నియంత్రిస్తున్నాడు. ఇది మంచి సూపర్. గురువు మీ రాశిని చూస్తున్నాడు. 1వ స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి మీకు మంచిది. 9వ స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి మీ యొక్క 9వ స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి మీ ఫాదర్కి మంచిది. మీ 11వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి 11వ స్థానం అంటే స్నేహితులు, మీ జ్యేష్ఠ సోదర సోదరులు వాళ్లకు మంచిది. ఈ గురువు ఎక్కడెక్కడ చూస్తాడో ఆడ మంచి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవగురువు కాబట్టి. అదేవిధంగా ఈ రాశి కుజుడు మంచివాడు కాదు. 3వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. జ్యేష్ఠ సోదర సోదరులకు గురువు చూసడం మంచిది. కనిష్ట సోదరులు అంటే తమ్ముళ్ళు చెల్లెళ్లకు మంచిది కాదు. ఆడవాళ్ళకు మళ్ళీ విభేదాలు వస్తాయి. కాబట్టి కుజుడు మకర కుంభరాశులకు మంచివాడు కాదు. ఆయన బలం పొందాడు. మనకు చెడ్డ గ్రహం బలం పొందకూడదు. కాబట్టి కొంచెం సోదర సోదరి కారక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. చేసే ప్రయత్నాల్లో స్పీడ్ ఉంటుంది. వేగంగా చేస్తారు. చేసి నష్టపోతూ ఉంటారు. అది కొంచెం చూసుకోవాలి. అదేవిధంగా కుజుడు 6వ స్థానాన్ని చూస్తాడు. 9, 10 స్థానాలు చూస్తాడు. అంటే 6 అంటే సర్వీసు, 9 అంటే అదృష్టము, 10 అంటే చేసే వృత్తి. కాబట్టి 3వ స్థానంలో బలంగా పొందాడు కాబట్టి చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో స్పీడు పెంచుతాడు. టెన్షన్ పెంచుతాడు. కుజుడు అంటే రక్తానికి అధిపతి. టెన్షన్, హై బీపీ లేదు లో బీపీ. కుజుడు వీక్ అయితే లో బీపీ, కుజుడు బలపడితే హై బీపీ. జనరల్గా కుజుడు వేగవంతమైన వాడు అనమాట. కాబట్టి వేగంగా పోయి పడేవాళ్ళు ఉంటారు, స్లోగా వెళ్తూ పడేవాళ్ళు ఉంటారు. అంటే సరైన మెకానిజం లేక, మెంటల్ మెకానిజం లేక. కాబట్టి కుజుడు మీకు 6, 9, 10 స్థానాలు చూస్తున్నాడు. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో టెన్షన్స్ ఇస్తాడు. తర్వాత శనేశ్వరుడు ఏలినాటి ఉంది. ఏలినాటి కుంభరాశికి ఇంకా నడుస్తూ ఉంది. కానీ రోజు రోజుకి డే బై డే వీక్ అవుతూ ఉంది. కానీ శనేశ్వరుడు 4వ స్థానాన్ని చూస్తాడు. 4వ స్థానాన్ని చూస్తాడు. మీ సొంత ఊళ్ళో డెవలప్మెంట్ లేదు. 11వ స్థానాన్ని చూస్తాడు. 11వ స్థానం చూస్తే మీకు ఎవరితోన్నా మోసపోయేదానికి అవసరం. స్నేహితులు 11వ స్థానం అంటే స్నేహితులు, మీ ఆశలు. కాబట్టి ఆశలు తీరాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఇస్తాడు. అందున గురువు చూసినా కానీ 11వ స్థానం గురువు చూస్తాడు, శని చూస్తాడు. గురు శని ఇద్దరు చూస్తారు. కానీ ఈ రాశికి గురువు మంచివాడు కాదు. కాబట్టి 8వ స్థానాన్ని చూస్తాడు, ఆయుష్ స్థానాన్ని చూస్తాడు. కాకపోతే ఆయుర్భంగం అయితే లేదు. ఆయుష్ స్థానాన్ని ఆయుష్ కారకుడు చూడడం వల్ల దేహ ఆరోగ్యం మాత్రం బాగుంటుంది. కాబట్టి ఇక్కడ చూసేకాడికి సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవితంలో అనురాగము, ఆప్యాయతలు ఉండవు. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు కొంతకాలం వేచి చూడాల్సి వస్తుంది. అదేవిధంగా 5వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి సంతాన విషయంలో మాత్రం ఆల్రెడీ పెళ్లి చేస్తున్న వాళ్ళకి సంతాన విషయంలో శుభవార్త వింటారు. 5మలో శుక్రుడు చాలా మంచిది. కాబట్టి విద్యా విషయాల్లో, అదేవిధంగా విద్యా వినోద విషయాలు అంటే ఎక్కువగా స్కూల్స్ పెట్టుకునే వాళ్ళు బాగుంటుంది. స్కూల్స్, ట్యూషన్స్ పెట్టుకునే వాళ్ళు అంటే విద్యా సంబంధమైన ఏదైనా సరే బుక్ స్టాల్ పెట్టుకుని కూడా బాగుంటుంది. అదేవిధంగా వినోద విషయాలు అంటే శుక్రుడు అంటేనే సినిమా, ఎంటర్టైన్మెంట్, టీవీ ఛానల్. టీవీ అంటేనే శుక్రుడు. కాబట్టి వినోద సంబంధమైనటువంటి సీరియల్స్, యాక్టర్స్ కావచ్చు, ఈ సినిమా ఇండస్ట్రీ కావచ్చు, అందరికీ బాగుంటుంది. ఎందుకంటే ఏ గ్రహాలు బాగుంటాయో ఆ కారకత్వాల వరకే బాగుంటాయి, మిగిలినవి బాగుండవు. శనేశ్వరుడు యొక్క ఇది జరుగుతుంది కాబట్టి మీరు భారీ పెట్టుబడులు పెట్టి ఎక్కువగా నమ్మి మోసపోకుండా అనుభవపూర్వకంగా అడుగులు వేయండి అని చెప్తున్నాను ఈ మాసం. కాబట్టి రాహు కేతు ఉన్నారు కాబట్టి గరుడ ఆరాధన చేయడం మంచిది. జన్మంలో రాహు ఉన్నాడు కాబట్టి సర్పగ్రహం కాబట్టి ఆ ఆలోచన నియంత్రణ జరుగుతుంది. గరుకుమంతుడి ఆరాధన వెంకటేశ్వర స్వామి గుళ్ళో వెళ్ళి దీపాలు పెట్టడం, అగరబత్తులు వెలిగించడం, పుష్పాలు సమర్పించడం, కొబ్బరికాయ, అరటి పండ్లను సమర్పించి మీ వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని నిమిషాలు అక్కడ స్వామివారి దగ్గర స్పెండ్ చేయడం రావడం వల్ల రాహుకేతుల యొక్క నియంత్రణ జరిగి మిగిలిన శుభ ఫలితాలు మీకు జరుగుతాయి. శివాలయానికి ఎక్కువ వెళ్ళడం వల్ల ఏలినట్స్ని పనిచేయదు. ఇది సత్యం. శివాలయానికి ఎందుకు వెళ్ళొచ్చు అంటే శివుడు మన యొక్క చెడ్డను లాగేస్తాడు. మనకు శని వల్ల కలిగే బాధ మొత్తం అది మెమరీ కార్డులకు లాక్కుంటూ ఉంటుంది. కాబట్టి ఇది క్లుప్తంగా కుంభరాశి వాళ్ళకు మాస ఫలితాలు. మీరు 1-2 సార్లు ఈ వీడియో వినేసి మరిన్ని శుభ ఫలితాలు కొంత ఆశిస్తున్నాను. శుభం.